లంకాయన్ శంక్రీ దేవి కామాక్షి కంచి కాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచ పత్నే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కోల్హాపురే మహాలక్ష్మి ముహురియే ఏకవీర ఉజ్జయిన్యాన్ మహాకాళి పీఠికాయన్ పురుహూతిక ఓజ్జయాన్ గిరిజాదేవి మాణిక్య డాకిన్యాన్ శివ హరిక్షేత్ర కామాఖ్య చ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాలు వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరీ వారణాస్య విశాలాక్షి కాశ్మీర్ నీవే సరస్వతి అష్టాదశసు తానేషు శక్తి పీఠాని అంటే నీవే నీవే. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. పైన చెప్పిన శ్లోకం మీకు అర్థమై ఉంటుంది. శక్తి స్వరూపిణి, కరుణామయి, మాతృత్వం, ధైర్యం, అభయం, విజయానికి మూల రూపిణి అయిన అమ్మవారి శక్తి పీఠాలు శ్లోకం. 18 శక్తి పీఠాలు వివరములు 18 భాగముల వీడియో రూపంలో మీకు వివరిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. మొదటి శక్తి పీఠం శాంకరీదేవి శక్తి పీఠం. శాంకరీదేవి శక్తి పీఠం త్రికోణమలై తూర్పు ప్రావిన్స్ శ్రీలంకలో వెలసింది. శాంకరీదేవి శక్తి పీఠం ప్రసిద్ధి చెందిన కోనేశ్వరం ఆలయానికి సమీపంలో వెలసింది. శాంకరీదేవి శక్తి పీఠం శివునికి అంకితం చేయబడిన పూజ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. ఈ శక్తి పీఠంలో అమ్మవారి పడిన భాగము ఏవి అనగా సతీదేవి యొక్క గజ్జ లేదా చీలమండ ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. ఈ ఆలయంలో శంకరీదేవి శక్తి స్వరూపిణిగా పూజించబడుతోంది. ప్రాముఖ్యత: ఈ శక్తి పీఠం స్త్రీ శక్తి మరియు దయను సూచిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక బలం, శ్రేయస్సు మరియు కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ శక్తి పీఠం ఆలయానికి చారిత్రాత్మక మరియు పౌరాణిక ప్రాముఖ్యత కలదు. రామాయణంలోని రాక్షస రాజు రావణుడితో ముడిపడి ఉంది. అతను శివుని యొక్క గొప్ప భక్తుడు కనుక రావణాసురుడు శాంకరీదేవి ఆలయాన్ని స్వయంగా స్థాపించాడని పురాణ కథనం. త్రికోమలి పురాతన కాలంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు తీర్థయాత్రగా కొనసాగుతోంది. వలసవాద దండయాత్రల సమయంలో ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారిచే ఈ ఆలయం విధ్వంసాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ ప్రదేశ పవిత్రతను నిలుపుకుంది మరియు శక్తి పీఠంగా గౌరవించబడుతోంది. భక్తులు ఇప్పటికీ కోనేశ్వరం సమీపంలోని పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు మరియు నివాళులు అర్పిస్తారు. పండుగలు మరియు ఆచారాలు: నవరాత్రి మరియు మహాశివరాత్రి వంటి ప్రధాన హిందూ పండుగలు భక్తితో జరుపుకుంటారు. భారతదేశం మరియు శ్రీలంక నుండి యాత్రికులు వారి శక్తిపీఠ యాత్రలో భాగంగా ఈ శక్తిపీఠం ప్రదేశాన్ని సందర్శిస్తారు. ప్రయాణ మార్గాలు: శ్రీలంకలో ట్రింకోమలి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. సందర్శకులు కొలంబో లేదా జాఫ్నా నుండి చేరుకోవచ్చు. సమీపంలోని ఆకర్షణలు: కోనేశ్వరం ఆలయం, నీలవేలి బీచ్ మరియు కన్నియాలోని హాట్ స్ప్రింగులు ఈ పర్యటనలో సందర్శించదగినవి. ఓకే ఫ్రెండ్స్, మరొక శక్తిపీఠం వివరణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.